Dear students, I am Suryakala Kumari, lecturer in botany, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today we discussing topic is the second year third semester botany syllabus, plant taxonomy and embryology paper. In that third unit, systematic families, systematic taxonomy 1 లోపల now we discussing family is the Rutaceae. This is also called citrus or orange family. This family is also called citrus or orange family, and a number of citrus species are present in this family. Then we are calling that citrus family. What is the classification of the Rutaceae family? Class is the dicotyledons. This is the two cotyledon containing plants. Subclass Polypetalae. Petals are free in conditions. Then we are included Polypetalae. Disciflorae. The thalamus is the disc in condition. Look like a disc. Thalamus is the look like a disc. The floral parts are present in that region. This is the Disciflorae series. Order Geraniales. Family Rutaceae. This is the citrus family. Systematic position. In Rutaceae family have that Rutaceae have about 160 genera and 1800 species. 1800 species. In this family, total genera is the 156. In that 156 genera, 1800 species of plants are included. These plants are distributed in the temperate and tropical coastal regions that can grow temperate and tropical regions. In India, there are about 23 genera and 80 species. In India, 23 genera, in that 80 species are included. In Andhra Pradesh, this is the Telangana and Andhra combined with that time 200 species spread over 22 genera. In that Xanthoxylum is the largest genus. In the Rutaceae family, Xanthoxylum is the largest genus. This included the number of Ruta is the type genus of the family. Based on the Ruta, this family is given the name Rutaceae. For example, Ruta graviolensis. And that is the scientific name. Based on that, this is the common rue plant. Here, some of important plants of the Rutaceae given here. For example, Aigil marmelos. You know this? Maredu, bale plant అంటాం. మారేడు ప్లాంట్ అంటాం. అంటే శివాలయాలకి పూజకు ఉపయోగిస్తూ ఉంటారు. ఎలిఫెంట్కి సంబంధించి అంటే ఎలిఫెంట్ ప్లాంట్ అని కూడా అంటే ఎలిఫెంట్ ప్లాంట్ అని అనం. ఏగిల్ మార్మిలస్ మీన్స్ మారేడు అంటే శివుడు పూజకు ఉపయోగించే బిల్వ దళాల మొక్క అని కూడా పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ అట్లాంటినియా మోనోఫిల్లా. అట్లాంటినియా మోనోఫిల్లా. దిస్ ఇస్ ద కారు నిమ్మ. అట్లాంటియా మోనోఫిలా ఇస్ ద కారు నిమ్మ అంటే నిమ్మలో ఒక రకం. అలాగే క్లోరోజైలాన్ స్వెటీనియా. దిస్ ఈస్ ద కాల్ దట్ ఇండియన్ అంటే విల్లు కర్ర అని పిలుస్తారు తెలుగులో. అంటే మన ఇవి ఉంటాయి కదా బాణాలు అనేసి అంటాం, వాటి ప్రిపరేషన్కి ఉపయోగించేటటువంటిది. అంటే దానిలాగా బెండ్ అవుతూ ఉంటుంది అందువల్ల. నెక్స్ట్ సిట్రస్ అరాంటిఫోలియా. దిస్ ఈజ్ కాల్డ్
తీయటి నిమ్మ, స్వీట్ సిట్రస్ అని పిలుస్తాం. అలాగే సిట్రస్ అరాంటియం, దిస్ ఈజ్ కాల్డ్ నారింజ. సిట్రస్ డికోమెనా, సిట్రస్ డికోమెనా, దిస్ ఇస్ ద పంపన పనాస అంటారు కదా, దట్ ఈస్ కాల్డ్ సిట్రస్ డికోమెనా. అలాగే సిట్రస్ లిమాన్ అంటే గజనిమ్మ అని పిలుస్తూ ఉంటారు, అదే మన నిమ్మకాయ అన్నమాట, నిమ్మ అని పిలుస్తాం. సిట్రస్ మెడికా, మాది ఫలం అని చెప్పేసి ఒక పేరు ఉంది, అంటే సిట్రస్ స్పీసీస్ సంబంధించే ఇది కూడా మనం అరుదు చూసేటటువంటిది ఈ మొక్కని, మాది ఫలం అని పిలుస్తారు. సిట్రస్ నోబిలిస్, అదే మనం సంత్రాలు అని పిలుస్తాం కదండి, అంటే మన కమలాల్లాగే ఉంటాయి, కాకపోతే కొంచెం డిఫరెన్స్ వేరియేషన్, అంటే కింగ్ ఆఫ్ ద ఆరెంజ్ అని పిలుస్తూ ఉంటాం సిట్రస్ నోబిలిస్ని. అలాగే సిట్రస్ రెటిక్యులేటా, ఇది కొంచెం లూజీగా ఉంటుంది స్కిన్, అందువల్ల లూజ్ స్కిన్ ఆరెంజ్ అంటాం. నోబిలిస్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది, టైట్గా, కంపేరింగ్ విత్ ద రెటిక్యులేటా, అందువల్ల దీన్ని మామూలు కమలాలు అంటాం కదా, ఆ కేటగిరీలో చెప్పుకోవచ్చు. లూజ్ స్కిన్డ్ ఆరెంజెస్ అంటే దానిపైన తొక్క లూజ్గా ఉంటుంది. నెక్స్ట్ సిట్రస్ సైనెన్సిస్, దీన్ని స్వీట్ ఆరెంజ్ అంటాము, అంటే బత్తాయి, బత్తాయి కింద పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఫెరోనియా లిమోనియా, దిస్ ఇస్ ద ఎలిఫెంట్ యాపిల్, అంటే వెలగపండు అంటాం. వినాయక చవితి స్పెషల్గా ఉపయోగిస్తూ ఉంటాం కదా వెలగ అని చెప్పేసి, అది వెరోనియా లిమోనియా అనేటటువంటిది. ఎలిఫెంట్ యాపిల్ లేదా వుడ్ యాపిల్ అని కూడా పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ గ్లైకోస్మిస్, గ్లైకోస్మిస్ మౌరిటియానా, అంటే దీని పెద్దగా మనకు కనిపించదు, ఏదో అంటే లోకల్గా కొంతమంది గొలుగు మొక్క అని పిలుస్తూ ఉంటారు, మనకంత ఐడియా ఉండదు. ముర్రయా కొనిగి, దిస్ ప్లాంట్ ఈజ్ నోన్ ఆల్ ఆఫ్ యూ. కర్రీ ప్లాంట్ అంటే కర్రీ లీఫ్ ప్లాంట్, అంటే కరివేపాకు అని పిలుస్తూ ఉంటాం కదా, ముర్రయా కొనిగి. దిస్ ఇస్ ద కామన్, అంటే అందరికి దొరికేటటువంటి, తెలిసినటువంటి, చూసేటటువంటి మొక్క. ముర్రయా పానిక్యులేటా, దిస్ ఈస్ కాల్డ్ ఆరెంజ్ జాస్మిన్, దిస్ ఇస్ ద ఆర్నమెంటల్ ప్లాంట్. అలాగే ప్యాగనం హార్మలా, దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ members of the Rutaceae. Most of the number citrus genus is the higher here. Citrus aratifolium, Citrus aurantium, Citrus decumana, Citrus limon, Citrus medica, Citrus nobilis, Citrus reticulata, Citrus sinensis. Then we are calling that orange family, citrus family అని పిలవడానికి one of the reason అన్నమాట. Number of citrus species are here. These are the important plants of the Rutaceae. Next we go to the learning of the what is the characters. These Rutaceae family members are that can grow in the mesophytic conditions. We are calling that mesophytic plants. Habitat అంటే అవి పెరిగేటటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి వీఆర్ కాలింగ్ దట్ మీసోఫైట్స్, అంటే దట్ కెన్ గ్రో ఇన్ టు ద నార్మల్ కండిషన్స్. హ్యాబిట్, షేప్ ఆఫ్ ద ప్లాంట్స్, పెరీనియల్ ట్రీస్, ఏగిల్ అంటే మారేడు అన్నాం కదా, ఫెరోనియా వెలగపండు లేదా వుడ్ యాపిల్, ఎలిఫెంట్ యాపిల్. దీస్ ఆర్ ద ట్రీస్. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఏగిల్ మార్మలస్, దాన్ని మనం శివాలయాల లోపల చూస్తూ ఉంటాం, అది పెద్ద వృక్షంలా కనబడుతూ ఉంటుంది, అది పెద్ద వృక్షమే. షాప్స్ కేటగిరీ లోపల కొరియా క్యాప్స్పార్ అంటే క్యాప్ మనకి తక్కువ
షాప్స్ అనేటటువంటిది. కొరియా క్యాస్పారియా అనేటటువంటి ప్లాంట్ని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. రేర్లీ యాన్యువల్ ప్లాంట్స్ అంటే హెర్బ్స్ అనేటటువంటివి చాలా తక్కువగా ఉంటాయి. ఇందులో మనకి టొడ్డాలియా ఈజ్ ద స్పైనీ స్కాండెంట్ షర్బ్. దిస్ ఇస్ ద స్పెషలైజ్డ్ ప్లాంట్. అంటే ఈ ఫ్యామిలీలో మనకి కొన్ని క్యారెక్టర్స్ అనేటటువంటి వేరియేషన్ చూపించేటటువంటి మొక్క ఇదొకటే. ఇందులో అంటే దీనికి స్పైన్స్ పొట్టిగా ఉండేటటువంటి షర్బ్ కింద అటు పొద కింద చెప్తాము టొడ్డాలియా అని. దిస్ ఇస్ ద స్కాండెడ్ షర్బ్. అంటే దిస్ ఈజ్ ఆల్సో క్లైంబింగ్ షర్బ్ అంటే ఎగబ్రాకేటటువంటి మొక్క కింద కూడా చెప్పుకుంటాం దీన్ని. నెక్స్ట్ వెజిటేటివ్ క్యారెక్టర్స్. వాట్ ఈస్ ద రూటేసీ ఫ్యామిలీ వెజిటేటివ్ క్యారెక్టర్స్? ఫస్ట్ వన్ ఈజ్ ద రూట్. Root is these plants are the dicotyledon plants. Most of the plants containing the taproot system. The root system is the branched condition. This is the common point. Stem. Stem means that is erect. అంటే నిటారుగా ఉండడం. woody అంటే స్ట్రాంగ్గా ఉంటుంది, గట్టిగా ఉండడం అన్నమాట. సాలిడ్ స్టెమ్స్ చాలా దృఢంగా ఉండేటటువంటి, గట్టిగా ఉండేటటువంటివి అని అర్థం. మనం విరిస్తే తొందరగా విరిగేటటువంటి రకం కాదు. అంటే ఎరెక్ట్, వుడీ అండ్ సాలిడ్ స్టెమ్స్. సాలిడ్ స్టెమ్స్ ఆర్ అబ్జర్వ్ ఇన్ ద సిట్రస్ స్పీసీస్. క్లైంబింగ్ టైప్. స్టెమ్ ఇస్ ద క్లైంబింగ్ టైప్. టొడ్డాలియా. నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా, టొడ్డాలియా ఈజ్ ద సమ్ ఆఫ్ డిఫరెంట్ ప్లాంట్ ఇన్ దిస్ ఫ్యామిలీ అనేసి. రౌండ్ అండ్ సిలిండ్రికల్ అంటే స్టెమ్ని స్ట్రక్చర్ చూస్తే, దాన్ని పట్టుకుని చూస్తే దట్ కెన్ రౌండ్ ఇన్ కండిషన్. సిలిండర్ లాగా ఒక ట్యూబ్ ఒక గట్టిగా ఉండేటటువంటి సర్క్యులర్గా ఉంటుంది అది. థోర్నీ అంటే స్టెమ్ మీద థోర్న్స్ ఉంటాయి. మనకి ఏగిల్ అండ్ ఫెరోనియా వెలగ చెట్టు మీద అని మారేడు చెట్టు మీద చూస్తే మనకు ఆ థోర్నీ కండిషన్ కనిపిస్తూ ఉంటుంది. బ్రాంచ్డ్ అంటే మ్యాక్సిమం మనకి రూటేసీ ఫ్యామిలీ లోపల కొన్ని మొక్కలు సిట్రస్ స్పీసీస్లో కూడా థోర్న్స్ కనబడతాయి మనకి. కాకపోతే ఇక్కడ స్టెమ్ మీద థోర్న్ కండిషన్ అంటే ముళ్ళు అంటాము. దాని మీద అతుక్కుని ఉంటాయి కదా, స్టిక్కీగా పొడుచుకుని ఉన్నట్టుగా. స్టెమ్ మీద ఉండేటటువంటి థోర్న్స్ని మనం ఏగిల్, ఫెరోనియా లోపల అబ్జర్వ్ చేస్తాం. దిస్ ఈజ్ ద స్టెమ్ క్యారెక్టర్స్. నెక్స్ట్ లీఫ్. లీఫ్ ఈజ్ ద రామెల్ అండ్ కాలెన్. అంటే రామెల్ అండ్ కాలెన్ అంటే మనకి మెయిన్ స్టెమ్ మీద ఉంటాయి, లీవ్స్ అనేటటువంటివి బ్రాంచెస్ మీద ఉంటాయి. అందువల్ల ఆ కండిషన్ని రామెల్ అండ్ కాలెన్ కండిషన్ అంటాం. ద లీవ్స్ ఆర్ అరైజ్డ్ ఫ్రమ్ ది మెయిన్ స్టెమ్, arised from surface of the main stem and branches also. Exstipulate. Stipule is absent అంటే ఎలాంటి స్టిప్యూల్ అనేటటువంటిది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, మీకు ఇక్కడ మనం ఒక ప్లాంట్ని చూపిస్తున్నాం, పిగ్. ఇది మొరయా పానిక్యులేటాకి సంబంధించినటువంటి ప్లాంటు. అలాగే దిస్ ఇస్ ద సిట్రస్ మెడికాకి సంబంధించినటువంటి మొక్క. అంటే మనకి మ్యాక్సిమం లీఫ్ దగ్గర ఎలాంటి స్పెషల్ అరేంజ్మెంటు ఉండవు అని చెప్పేసి అన్నాము. ఇందాక మాది ఫలం అన్నాం కదా, అది ఆ మొక్కకు సంబంధించింది అనమాట. ఇది ట్విగ్గు. అంటే లీవ్స్ అనేటటువంటివి ఎక్స్టిప్యులేట్గా ఉంటాయి. ఇట్ మీన్స్ ఎక్స్టిప్యులేట్ మీన్స్ స్టిప్యూల్ ఈజ్ ఆబ్సెంట్. అంటే స్టిప్యూల్ అనేటటువంటిది అక్కడ ప్రజెంట్ అయి ఉండదు అని అర్థం. అంటే ఎలాంటి అరేంజ్మెంట్స్ ఉండవు. Petiolate. The leaf containing the stalk. Then we are calling that petiolate. Petiole ఉంది కదా, కనిపిస్తూ ఉంది. మీరు కావాలంటే ట్విగ్ని పక్కన పెట్టుకుని చూసినట్లయితే మీకు ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా తెలుస్తాయి. Exstipulate, petiolate or petiole may be very small. చిన్నగా ఉంటుంది. In citrus, petiole is winged. మీరు నిమ్మ చెట్టు ఆకును అబ్జర్వ్ చేస్తే బేస్ ఆఫ్ ద petiole దట్ కెన్ షోస్ ద వింగ్ షేప్డ్ స్ట్రక్చర్. వింగ్ షేప్డ్ స్ట్రక్చర్ అనేది కనబడుతుంది.
alternate. The leaves are present in the on the surface of the stem alternate manner. అంటే దట్ కెన్ వన్ అంటే ఒక సైడు ఒక లీఫ్ ఉంటే దానికి అవతల సైడు alternate manner. See here, this is the alternative manner. అంటే ఒక లీఫ్ ఇటు ఉంటే ఒక లీఫ్ ఆపోజిట్లో కాకుండా పైకి కొంచెము పక్కగా ఉంది. ఏకాంతరంగా అంటాం, అంటే పక్కపక్కగా కాకుండా ఏకాంతరంగా అనేసి మీనింగ్ చెప్తాము దాన్ని. నెక్స్ట్ ఆపోజిట్ టైప్ ఎరోడియా లోపల ఇక్కడ అండర్లైన్ చేయడం మర్చిపోయాం. ఎరోడియా ఈజ్ ద ప్లాంట్ నేమ్. ఆపోజిట్ కండిషన్ అంటే ఆపోజిట్ లీఫ్ కండిషన్ అనేది ఎరోడియా లీఫ్ ప్లాంట్ లీఫ్లో మాత్రమే కనబడుతుంది. సింపుల్ లీఫ్ ఎరోడియాలో మాత్రమే సింపుల్ లీఫ్ ఉంటుంది. రిమైనింగ్ ఆల్ మ్యాక్సిమం ఆల్ ప్లాంట్స్ ఆర్ కంటైనింగ్ ద కాంపౌండ్ లీఫ్. ద వేరియేషన్స్ ఇన్ దట్ కాంపౌండ్ లీఫ్లో కూడా వేరియేషన్స్ ఉన్నాయి. ట్రైఫోలియేట్ కాంపౌండ్ లీఫ్, మారేడు దళాలు అంటాం కదా, ఆ మారేడు దళాలు చూసినట్లయితే 3 లీవ్స్ కంటైనింగ్ అంటే 3 ఉంటాయి లీఫ్లెట్స్ అనేటటువంటివి. దాన్ని వీఆర్ కాలింగ్ ద ట్రైఫోలియేట్ కాంపౌండ్ అని చెప్పేసి పిలుస్తాం. ఏగిల్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే మారేడు చెట్టు. అలాగే యూనిఫోలియేట్ కాంపౌండ్ లీఫ్ అంటే సిట్రస్ స్పీసీస్ ఉంది కదా, బేస్ లోపల వింగ్ షేప్డ్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది అని చెప్పేసి అన్నాం కదా. ఒకటే లీఫ్ ఉంటుంది కానీ పీట్యూల్ దగ్గర వింగ్ షేప్డ్ స్ట్రక్చర్ ఉంటుంది. అందువల్ల కాంపౌండ్ లీఫ్ కింద యూనిఫోలియేట్ కాంపౌండ్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం సిట్రస్ స్పీసీస్. లీఫ్లెట్స్ ఆల్టర్నేట్ అంటే లీవ్సే కాదు లీఫ్లెట్స్ కూడా ఆల్టర్నేటివ్గా ఉంటాయి, అంటే పత్రకాలు అంటాం. ఇది కాంపౌండ్ లీఫ్ అవుతుంది, మొత్తం కలిపితే కాంపౌండ్ లీఫ్ అవుతుంది. దిస్ వన్ ఈజ్ ద ఇన్ దిస్ ఆల్సో అంటే మనకి పత్రాలు అనేటటువంటివి ఆల్టర్నేటివ్గా ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం అందులో ఉండేటటువంటి పత్రకాలు కూడా అంటే లీఫ్లెట్స్ అనేవి కూడా ఆల్టర్నేటివ్గా ప్రజెంట్ అయి ఉండడం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద కాంపౌండ్ లీఫ్ అంటే నెంబర్ ఆఫ్ లీఫ్లెట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద సింగిల్ బ్రాంచ్. మనం ఆ విధంగా చెప్పుకుంటే ఇది ముర్రయ్య ప్యానిక్యులేటాకి సంబంధించినటువంటి మీకు ప్లాంట్ని చూపిస్తున్నాను కాంపౌండ్ లీఫ్కి. సింపుల్ లీఫ్ అయితే ఇక్కడ మెడికాలో చూడవచ్చు, సిట్రస్ మెడికా లోపల సింపుల్ లీఫ్ కలిగి ఉంది, ఇక్కడ ఆల్టర్నేటివ్గా ప్రజెంట్ అయి ఉన్నాయి. అది ఇక్కడైతే దిస్ ఇస్ ద కాంపౌండ్ లీఫ్ అంటే మనకి లీఫ్లెట్స్ అనేటటువంటివి ఆల్టర్నేట్గా ప్రజెంట్ అయి ఉన్నాయి. వేరియేషన్ అబ్జర్వ్ చేయండి దానికి దీనికి. నెక్స్ట్ దట్ ఈస్ ద వేరియేషన్ సింపుల్ లీఫ్ కాంపౌండ్ లీఫ్కి. అందులో లీఫ్లెట్స్ అనేటటువంటివి ఆల్టర్నేటివ్గా ఉంటాయని చెప్పేసి. అలాగే పిన్నెట్ లీఫ్ ఉందనుకోండి, ఆపోజిట్ కండిషన్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ముర్రయా లోపల మనం ఆల్టర్నేట్ లీఫ్లెట్స్ అబ్జర్వ్ చేసాము. అలాగే జాంతోజైలం లోపల వీ కెన్ అబ్జర్వ్ ద ఆపోజిట్ ఇన్ కండిషన్. The leaves are present in the leaflets are present in the opposite condition. ఎదురు బదురుగా ఉంటాయి అన్నమాట. ఇన్ ఈగల్ అండ్ లిమోనియా పీట్యూల్ అండ్ రాకిస్ ఆర్ వైడ్ అండ్ గ్రీన్. పీట్యూల్ అనేటటువంటిది ఈగిల్లోను లిమోనియా లోపల పీట్యూలు మరియు రాకిస్ ఆర్ వైడ్ అంటే వెడల్పుగా ఉంటుంది అండ్ గ్రీన్ కలర్లో ఉంటుందంట. అంటే పీట్యూల్ భాగం అనేది వెడల్పుగా ఉండి అంటే మన సిట్రస్ స్పీసీస్లో చూస్తాము, కాకపోతే ఇందులో ఇంకా మొత్తం పీట్యూల్ అనేటటువంటిది ఇంకా వెడల్పుగా సాగి ఉంటుంది. అలాగే లీఫ్లెట్స్కి ఉండేటటువంటి భాగం ఉంటుంది కదా రాకిస్, దట్ ఈజ్ ఆల్సో వైడ్ ఇన్ కండిషన్, కాకపోతే అన్నీ కూడా గ్రీన్ కలర్లోనే ప్రజెంట్ అయి ఉంటాయి. ఇన్ మెనీ ప్లాంట్స్ ఫస్ట్ లీఫ్ ఆఫ్ ది ఆక్సిలరీ బర్డ్ ఈజ్ మోడిఫైడ్ ఇంటూ ఏ స్ట్రాంగ్ స్పైన్. మనకి నిమ్మజాతి మొక్కల్లో చూస్తే సిట్రస్ స్పీసీస్ లోపల చూస్తే మనకి లీఫ్ దగ్గర బేస్ భాగం లోపల మనకు ఒక స్పైన్ కనబడుతూ ఉంటుంది. అంటే కంటకాలు అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. అంటే ఒక ముళ్ళు అంటే తోర్ని అయిపోతుంది, అంటే ఓడ్ వేరియేషన్ అయినప్పటికీ ఇంచుమించుగా రెండు ఒకలాగే ఉంటాయి, కాకపోతే టిప్ వేరియేషన్స్ ఉంటుంది. ఇది షార్ప్గా ఉంటుంది, స్పైన్ అనేటటువంటిది షార్ప్గా ఉంటుంది. తోర్న్ అనేటటువంటి అంత షార్ప్నెస్ ఉండకుండా ఇక్కడ
మెనీ ప్లాంట్స్ అన్నాం అంటే మోస్ట్ ఆఫ్ ద సిట్రస్ ప్లాంట్స్, మ్యాక్సిమం సిట్రస్ ప్లాంట్స్ అన్నిటిలోనూ ఇక్కడ ఫస్ట్ లీఫ్ ఆఫ్ ది ఆక్సిలరీ బర్డ్, మన కాంపౌండ్ లీఫ్కి ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం కదా సిట్రస్ స్పీసీస్ని. అంటే అందులో ఆక్సిలరీ బర్డ్ ఎక్కడైతే ఉంటుందో ఆ భాగంలో ఉండేటటువంటి లీఫ్ అనేటటువంటిది మనకి ఫస్ట్ స్పైన్ కింద, స్ట్రాంగ్గా ఉండేటటువంటి స్పైన్ కింద మారిపోతుంది. మీరు లీఫ్ యొక్క బేస్ దగ్గర చూడండి, స్పైన్ కనిపిస్తుంది ఖచ్చితంగాని. అలాగే లీవ్స్ ఆర్ aromatic అండ్ ట్రాన్స్ల్యూసెంట్ విత్ ఆయిల్ గ్లాండ్స్. అంటే మనకి ఇక్కడ లీవ్స్ అనేటటువంటివి మనకి నిమ్మ జాతి మొక్కల యొక్క ఆకుల్ని కానీ ఫ్రూట్స్ని కానీ స్మెల్ చూసినప్పుడు దట్ కెన్ గివ్ టు ద సమ్ ఆఫ్ స్మెల్. ద స్మెల్ ఈజ్ ద aromatic కండిషన్. దాని లోపల ఆయిల్ గ్లాండ్స్ అని, దాన్ని మన తొక్కని నలిపినట్లయితే మనకి ఆయిల్స్ అనేటటువంటివి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అంటే మనకి లీవ్స్ లోపల ఆయిల్ గ్లాండ్స్ అనేటటువంటివి ఉంటాయి. దట్ కెన్ గివ్ టు ద aromatic స్మెల్. గ్లాండ్స్ ఆర్ స్వీట్ సెంటెడ్ ఆర్ స్ట్రాంగ్ స్మెల్లింగ్. అంటే మ్యాక్సిమం మన సిట్రస్ స్పీసెస్లో ఉండేవన్నీ కూడా స్వీట్ స్మెల్లే ఉంటాయి, అంటే మంచి వాసన కలిగి ఉండేటటువంటివి. కానీ టొడ్డాలియాలో ఉండేటటువంటి ఈ ఆయిల్ గ్లాండ్స్ అనేవి దట్ కెన్ గివ్ టు ద స్ట్రాంగ్ స్మెల్, కొంచెం గాఢత ఎక్కువగా ఉంటుందన్నమాట టొడ్డాలియాలో ఉండేటటువంటి. దిస్ ఈజ్ ద లీఫ్ క్యారెక్టర్స్ ఆఫ్ ద రూటేసీ ఫ్యామిలీ. అంటే మేజర్గా మనం ఎగ్జామినేషన్ పర్పస్కి అంటే ఇది మామూలుగా ఫ్యామిలీలో ఉండేటటువంటి క్యారెక్టర్స్ అని మనం చెప్పేసాం. మీరు ఎగ్జామినేషన్ పర్పస్కి రాయాలంటే సింపుల్గా రామల్ అండ్ కాలన్, ఎక్స్టిప్యులేట్, పీట్యులేట్ ఆర్ petiole may be very small. In citrus, petiole is winged, simple or compound leaf. Leaflets are alternate or opposite. In many plants, first leaf of the auxiliary bud is modified into a strong spine. Leaves are aromatic and translate with oil glands అని చెప్పేసి రాయొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఫ్లోరల్ క్యారెక్టర్స్. అంటే ఇప్పుడు వరకు చెప్పుకునేవి వెజిటేటివ్ క్యారెక్టర్స్, రూట్, స్టెమ్, లీఫ్. నెక్స్ట్ ఫ్లోరల్ క్యారెక్టర్స్. ఇన్ దట్ ఫ్లోరల్ క్యారెక్టర్స్ ఇన్ఫ్లోరెసెన్స్ అంటే పుష్ప విన్యాసము అంటాము, అంటే ఫ్లవరింగ్ కండిషను ఏ విధంగా ఉంది. యూజువల్లీ ఇన్ ద యాక్సిల్స్ ఆఫ్ ద లీవ్స్, అంటే లీఫ్ యొక్క ఆక్సిలరీ పార్ట్ అంటే స్టెమ్కి లీఫ్కి మధ్యలో ఉండేటువంటి గ్యాప్ ఉంటుంది చూసారా, దట్ రీజియన్ గివ్ టు ద ఇన్ఫ్లోరెసెన్స్. సాలిటరీ అంటే సింగిల్ ఫ్లవర్, సిట్రస్లోనూ కొరియా లోపల ప్రజెంట్ అయి ఉంటాయంట. ఎపికల్ సైమోజ్ అంటే సైమోజ్ అనేటటువంటిది, సాలిటరీ ఫ్లవర్ కూడా మనకు సైమోజే. ఎపికల్ సైమోజ్ దట్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ద స్కిమ్మియా క్లాజినా అనేటటువంటి. స్కిమ్మియా అంటే మనకి నార్త్ ఇండియా లోపల ఎక్కువగా కనిపిస్తుంటే మౌంటైన్స్ రీజియన్ లోపల కనిపించేటటువంటి. ఇన్ ముర్రయా ఇట్ ఈజ్ పానికిల్ అంటే మన కరివేపాకు కర్రీ లీవ్స్ యొక్క ప్లాంట్ లోపల పానికిల్ ఇన్ కండిషన్. అలాగే డైకేషియల్ సైమ్ ఇన్ ఫెరోనియా, డైకేషియల్ సైమ్ అనేటటువంటిది ఫెరోనియా లోపల అంటే ఎలిఫెంట్ సంబంధించిన ఎలిఫెంట్ యాపిల్కి సంబంధించినటువంటి ప్లాంట్ లోపల అబ్జర్వ్. దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ఆన్ మెచ్యూర్ బ్రాంచెస్. డైకేషియల్ సైమ్ అనేటటువంటిది మనకి మెచ్యూర్ బ్రాంచెస్ మీద ఏర్పడుతుంది. అంటే మొరయా లోపల కూడా పానికల్ అనేటటువంటిది, డైకేషియల్ సైమ్ అనేటిది ఫెరోనియాలో ఏర్పడుతుంది అనమాట. నెక్స్ట్ సింగిల్ ఫ్లవర్ని తీసుకుని చూస్తే, సింగిల్ ఫ్లవర్ని తీసుకుని చూడాలన్నమాట. సీ హియర్, దిస్ ఈజ్ ద సింగిల్ ఫ్లవర్. మీకు ఇక్కడ 1 2 3 అని చెప్పేసి వేసి అంటే రాయడానికి వీలుగా ఉండదు, స్పేస్ సరిపోవట్లేదు అనేసి, అందువల్ల కింద ఉన్నాయి ఆ నెంబర్సు. దిస్ ఈజ్ ద బి ఆప్షన్, లీఫ్ మనకి ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్కి సంబంధించి. బి లోపల ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్. ఫస్ట్ వన్ పెడిసిల్, సెకండ్ వన్ థలామస్, థర్డ్ వన్ డిస్క్. అంటే మనం థలామస్ డిస్క్ షేప్డ్ అన్నాం కదా, డిస్కీ ఫ్లోర్ అని చెప్పడానికి, అందువల్ల ఇక్కడ డిస్కీ షేప్డ్ అంటే మీకు 2 3 అని చెప్పిన చోట చిన్న ఎత్తు బొడిపిలా కనబడుతూ ఉంది చూడండి. దిస్ ఈజ్ ద డిస్క్. ఆ డిస్క్ మీద ప్రజెంట్ అయి ఉన్నది మనకి గైనీషియం పార్ట్. అంటే
ఫ్లవర్ కూర్చున్న పొజిషన్ అదన్నమాట, అందుకోసం డిస్కి. అంటే ఇలాగా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ 10th ప్లేస్ అనేది స్టిగ్మా పార్ట్, 7th స్టైలు, 9th వచ్చి స్టామిన్స్, 6th వచ్చి గైనీషియం లోపల ఉండేటటువంటి ఓవరికి సంబంధించి, అంటే మొత్తం 5 వచ్చి గైనీషియము, 6th వచ్చేటప్పటికి లోపల ఉండేటటువంటి ఓవ్యూల్స్ కండిషన్ అన్నమాట. ఇదిగోండి 5 వచ్చి ఓవరీ, 6th వచ్చి ఓవ్యూల్ కండిషన్. ఇప్పుడు ఫ్లవర్ లోపల చూద్దాం. ఫ్లవర్ ఇస్ ద పెడిసిలేట్, అంటే పెడిసిల్ ఈజ్ ద స్మాల్, అంటే చిన్న స్టాక్ను కలిగి ఉంటుంది ఫ్లవరు. ఇదిగోండి స్టాక్ ఉంది కదా, పెడిసిలేట్, వెరీ స్మాల్ సైజ్ ఆఫ్ స్టాక్ ఈజ్ ప్రజెంట్. నెక్స్ట్ బ్రాక్టియేట్, బ్రాక్ట్ ఉంటుంది, అంటే మ్యాక్సిమం ఆల్ ప్లాంట్స్ ఆర్ కంటైనింగ్ బట్ సమ్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ బ్రాక్ట్ అనేది లేకుండా ఉండేది. మనకి ఈ ప్లాంట్ లోపల బ్రాక్ట్, దిస్ ఈజ్ ద బ్రాక్ట్. ఇక్కడ మనం ఫ్లవర్ మీద చూపించడం కష్టంగా ఉంది, ఇక్కడ బొమ్మ డయాగ్రామ్లో కనిపించట్లేదు. మీరు ఫ్లవర్ తీసుకుని చూస్తే కనిపిస్తుంది బ్రాక్ట్ అనేటటువంటిది. కంప్లీట్ ఆర్ ఇన్కంప్లీట్, అంటే లోపల ఉండేటటువంటి 4 లైన్స్ అనేటటువంటివి, అంటే మ్యాక్సిమం కంప్లీట్ 4 సైకిల్స్ ఉంటాయి. అంటే కెలిక్స్, కొరెల్లా, యాండ్రిషియం, గైనీషియం 4 పార్ట్స్ అనేటటువంటివి ఉంటాయి మ్యాక్సిమం. ఇన్కంప్లీట్ ఫెరోనియా లోపల, టొడాలియా లోపల ఉండవన్నమాట. అంటే మేల్ ఫ్లవర్, ఫీమేల్ ఫ్లవర్ అని చెప్పేసి డివైడ్ అవుతూ ఉంటుంది, అందువల్ల మనకి అందులో కనిపించవు. అంటే అంటే సింగిల్ ఫ్లవర్స్ ఉండడం. యాక్టినోమార్ఫిక్ కండిషన్, అంటే ద ఫ్లవర్ ఈజ్ కట్టెడ్ ఎట్ ఎనీ ప్లేన్ దట్ కెన్ గివ్ టు ద two equal parts. That is condition is the actinomorphic. Rarely zygomorphic. Zygomorphic condition is observed in the dictamus అనేటటువంటి ప్లాంట్ లోపల అబ్జర్వ్ చేయొచ్చు. బైసెక్షువల్, మేల్ అండ్ ఫీమేల్ ఆర్ ప్రజెంట్ ఇన్ దట్. ఆర్ యూనిసెక్షువల్, యూనిసెక్షువల్ అంటే జాంతో జైలం అలాటమ్ అనే దాని లోపల యూనిసెక్షువల్ ఫ్లవర్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. పాలిగామస్ ఇన్ ఫెరోనియా ఎలిఫాంటమ్, పాలిగామస్ కండిషన్ని ఫెరోనియా లోపల అబ్జర్వ్ చేయొచ్చు. యూజువల్లీ పెంటామీరస్ ఆర్ ట్రైమీరస్, అంటే మనకు ఫ్లవర్స్లో ఉండేటటువంటి పెటల్స్, మనకి ఫ్లవర్స్లో ఉండేటటువంటి పెటల్స్ ఉన్నాయి చూసారా, ఇవి 5 ఉంటాయి అన్నమాట. అంటే 3 కూడా ఉండేటటువంటి కండిషన్ ఉంది, అంటే ఎక్కువగా పెంటామీరస్. ట్రైమీరస్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రైఫేషియా అండ్ లూనాసియా అనేటటువంటి ప్లాంట్స్ లోపల అబ్జర్వ్ చేయొచ్చు. ట్రైమీరస్ అంటే 3 పెటల్స్ మాత్రమే ఉంటాయి, 3 సెపల్స్ 3 పెటల్స్ ఉండడం. టెట్రామీరస్, ఎక్రోనికియా అనే దాని లోపల 4 పెటల్స్, ఓన్లీ 4 ఉంటాయి. అంటే కెలిక్స్, కొరెల్లాలో ఉండేటటువంటి సెపల్స్, పెటల్స్ 4 మాత్రమే ఉండడం. దేర్ ఈజ్ ఏ కాన్స్పీకస్ యాన్యులర్ ఆర్ వింగ్ షేప్డ్ నెక్టార్ గ్లాండ్ బిలో ద ఓవరీ. ఫ్లవర్ లోపల, ఫ్లవర్ యొక్క బేస్ భాగం లోపల, అంటే యాన్యులర్ అంటే సర్క్యులర్గా ఉండేటటువంటి లేదా వింగ్ షేపుల్లో ఉండేటటువంటి ఒక నెక్టార్ గ్లాండ్ అనేటటువంటిది ఓవరీ యొక్క కింద భాగంలో ప్రజెంట్ అయి ఉంటుంది. ఫ్లవర్స్ ఆర్ మోస్ట్లీ సైక్లిక్, మ్యాక్సిమం ఫ్లవర్లో ఉండేటటువంటి ఆర్గనెల్స్ అన్ని, అంటే కెలిక్స్, కొరెల్లా, యాండ్రిషియం, గైనీషియం అన్నీ కూడా సర్క్యులర్గా ప్రజెంట్ అయి ఉంటాయి. సెపల్స్ అండ్ పెటల్స్ హ్యావ్ సెవరల్ డాట్ లైక్ ఆయిల్ గ్లాండ్స్. సెపల్స్ అంటే కెలిక్స్, కొరెల్లాలో కూడా మనకి ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి, లీఫ్లోనూ ఉన్నాయి, ఫ్లవర్లో కూడా ఉన్నాయి. దేర్ ఆర్ స్వీట్ ఆర్ స్ట్రాంగ్ సెంటెడ్, మనం ఆల్రెడీ లీఫ్లోనే చెప్పుకున్నాం, స్వీట్ స్ట్రాంగ్ కండిషన్లో ఉంటాయి ఆయిల్ గ్లాండ్స్ ఇచ్చేటటువంటి కండిషను. ఇన్ రూటా అంటే మన రూటేసి ఫ్యామిలీని చెప్పేటటువంటి టైప్ జీనస్ రూటా లోపల అప్పర్ ఫ్లవర్స్ ఆఫ్ ది ఇన్ఫ్లోరెసెన్స్ ఆర్ పెంటామీరస్ బట్ లోయర్ వన్స్ ఆర్ టెట్రామీరస్. అంటే ఒకే ఇన్ఫ్లోరెసెన్స్ లోపల, అంటే అప్పర్ టు లోయర్ వరకు ఉన్నటువంటి ఇన్ఫ్లోరెసెన్స్ లోపల పై భాగంలో ఉన్నటువంటి ఫ్లవర్స్ ఏమో పెంటామీరస్ అంటే 5 పెటల్స్ కలిగి ఉంటాయి. అదే లోయర్ సెక్షన్లో ఉన్నటువంటి ఫ్లవర్స్ వచ్చి టెట్రామీరస్గా ఉంటుందన్నమాట.
ఒక 3 ఫ్లవర్స్ ఉన్నాయనుకోండి, ఆ 3 ఫ్లవర్స్లో పైన ఉండేటటువంటి ఫ్లవర్ మిడిల్లో ఉండేటటువంటిదేమో పెంటామిరస్ కాబట్టి కింద ఉండేటటువంటి 2 కూడా టెట్రామిరస్గా ఉండడం అనమాట. అంటే 4 పెటల్స్ కంటైనింగ్ ప్లాంట్స్ లాగా చెప్పొచ్చు. దిస్ ఇస్ ద ఫ్లవర్. అంటే ఫ్లవర్ డిస్క్రిప్షనే ఎక్కువగా ఉంది మీకు, అంటే వేరియేషన్స్ చూపిస్తున్నాయి ఇక్కడ. అంటే పెర్సిలేట్, పెర్సిల్ ఇస్ ద స్మాల్, బ్రాక్టియేట్, ఈ బ్రాక్టియోలేట్, కంప్లీట్ ఆర్ ఇన్కంప్లీట్. కంప్లీట్ అనేది కామన్ పాయింట్, ఇన్కంప్లీట్ అనేది రేర్ క్యారెక్టర్. యాక్టినోమార్ఫిక్ కామన్, రేర్గా జైగోమార్ఫిక్. బైసెక్షువల్ కామన్. అంటే దీనిలో చూసారు పెర్సిలేట్, బ్రాక్టియేట్, ఈ బ్రాక్టియోలేట్, కంప్లీట్, యాక్టినోమార్ఫిక్, బైసెక్షువల్. పెంటామిరస్ ఆ క్యారెక్టర్స్ రాయాల్సి ఉంటుంది. దేర్ ఈజ్ ఏ కాన్స్పికస్ యాన్యులర్ ఆర్ వింగ్ షేప్డ్ నెక్టార్ గ్లాండ్ బిలో ద ఓవరీ. ఫ్లవర్స్ మోస్ట్లీ cyclic. Sepals and petals have several dot-like oil glands. This is the main points. Next, calyx. Usually sepals are 5. Sepals are 5 or 4. అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు పెంటామిరస్, టెట్రామిరస్ అన్నాం కదా. టెట్రామిరస్, పెంటామిరస్ అని చెప్పేసి అన్నాం కదా. ఆ పెంటామిరస్ లోపల 5 ఉంటాయి సెపల్స్. అంటే విడివిడిగా చూసుకున్నప్పుడు కలిపి 5ని కలిపి మొత్తం కెలిక్స్ని కలిపి 5 సెపల్స్ ఉంటాయి. ఇండివిజువల్గా ఒక్కొక్క దాన్ని సెపల్ అని పిలుస్తాం. అందులో కొన్నిట్లో 4 ఉంటాయి అనగా జాంతో జైలం. 3 అనేది లునాసియాల్ అంటే మొక్కలో ఉంటాయి. ఫ్రీ ఆర్ ఫ్యూజ్డ్, మ్యాక్సిమం ఫ్రీగానే ఉంటాయి. అంటే ఇది కెలిక్స్ పార్టికల్ కాబట్టి ఫ్యూజ్డ్ కండిషన్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. వాల్వెట్ ఆర్ ఇంబ్రికేట్ ఎస్టివేషన్. అంటే వాటి యొక్క అరేంజ్మెంటు ఇక్కడైతే వాల్వెట్గానే ఉన్నాయి. మొరయాకు సంబంధించి పానిక్యులేటా లోపల చూడండి ఎలాంటి ఫోల్డింగ్స్ లేవు, పక్క పక్కగానే ఉన్నాయి. ఇక్కడ అన్ఫ్యూజ్డ్ కండిషన్లో ఉన్నాయి. సెపల్స్ అనేటటువంటి ఫ్యూజ్డ్ ఆర్ నాట్ ఫ్యూజ్డ్ అని కండిషన్ అన్నాం కదా, అదే ఫ్రీ ఆర్ ఫ్యూజ్డ్ కండిషన్ అన్నాం. ఇక్కడ ఫ్రీగా కనబడుతున్నాయి. అదే మెడికాలో చూద్దాం. మెడికాలో ఫ్యూజ్డ్ కండిషన్ కనబడుతున్నాయి. సెపల్స్ ఫ్యూజ్డ్ కండిషన్ ఉంటే ఇలాగా జాయింట్ వేస్తాం, ఫ్రీగా ఉంటే ఇలాగా జాయింట్ వేయమన్నమాట. దట్ ఈస్ ద వేరియేషన్. ఫ్యూజ్డ్ నాట్ ఫ్యూజ్డ్ అనే కండిషన్ మీకు చెప్పేటప్పుడు. నెక్స్ట్ మ్యాక్సిమం ఆడ్ సెపల్ ఈజ్ పోస్టీరియర్, గ్రీన్ ఇన్ కలర్. అంటే పోస్టీరియర్ పొజిషన్ అంటే మనకి ఆడ్ సెపల్ అనేటటువంటి పోస్టీరియర్ పొజిషన్లో ఉంటుంది అన్నాం కదా. దిస్ ఈజ్ ద ఆడ్ సెపల్. దిస్ ఈజ్ ద ఆడ్ సెపల్. దీన్ని ఆడ్ సెపల్ అని పిలుస్తాము. అది ఫ్లవర్ యొక్క పోస్టీరియర్ రీజియన్ లోపల, అంటే కింద స్టాక్కి ఆపోజిట్ లోపల ప్రజెంట్ అయి ఉంటుందన్నమాట. అంటే మనం ఇక్కడ డయాగ్రామ్స్లో మీకు చూపించడం కొంచెం ఇబ్బందిగా ఉంది. నెక్స్ట్ మీకు కేలిక్స్ ఇస్ ద అంటే ఆడ్ సెపల్ ఇస్ ద పోస్టీరియర్, గ్రీన్ ఇన్ కలర్. సెపల్స్ మ్యాక్సిమం గ్రీన్ ఇన్ కలర్లోనే ఉంటాయి. నెక్స్ట్ కొరెల్లా. యూజువల్లీ పెటల్స్ ఆర్ 5. సిట్రస్లో కామన్గా 5 ఉంటాయి. క్లాసినియా లోపల 4, అలాగే మనకి ట్రైఫేషియా లోపల మాత్రం 3 ఉంటాయంట. యూజువల్లీ పాలిపెటాలస్ అంటే పెటల్స్ అనేవి ఫ్రీగా ఉంటాయి, అంటే బైండ్ అయి ఉండవు. బట్ ఇన్ గాల్పియా, కోరియా, టైకోరియా దే ఆర్ యునైటెడ్. ఈ 3 జీనస్ లోపల మాత్రమే పెటల్స్ అనేవి ఫ్యూజ్డ్ కండిషన్. అంటే మనకి జనరల్గా అయితే పాలిపెటాలస్ సబ్ క్లాస్ లోపల మనం పాలిపెటాలస్ చెప్పుకున్నాం కదా అక్కడ. కానీ ఈ గాలుపియా, కొరియా, టైకోరియా లోపల మాత్రం ఫ్యూజ్డ్ కండిషన్లో ఉంటాయన్నమాట. దే ఆర్ ద యునైటెడ్. వాల్వెట్ ఆర్ ఇంబ్రికేట్ ఈస్టివేషన్. ఇక్కడ మనకు వాల్వెట్ ఆర్ ఇంబ్రికేట్ ఈస్టివేషను. ఇక్కడైతే మనకి ఇంబ్రికేట్ ఈస్టివేషన్ కనబడుతుంది చూడండి. ముర్రయ్య పానిక్యులేటా లోపల ఇక్కడ ఒక పెటల్ పూర్తిగా లోపలికి ఉంది, ఒక పెటల్ పూర్తిగా బయటికి ఉంది. అంటే 2 ఎడ్జెస్ ఆఫ్ ద పెటల్ 2 కూడా పూర్తిగా బయటకు ఉన్నాయి. ఇక్కడ 2 పూర్తిగా లోపలికి ఉన్నాయి. చూసారా, ఇక్కడ పూర్తిగా 2 లోపలికి ఉన్నాయి, 2 బయటకు ఉన్నాయి. ఒకటి మాత్రం బయటికి లోపలికి కనబడుతుంది. అంటే దిస్ ఇస్ ద మనకి ఇంబ్రికేట్ టైప్ ఆఫ్ ఈస్టివేషన్ కింద చెప్పుకుంటాం. అంటే ఫోల్డింగ్స్ అనేటటువంటివి మనకి వెనక్కి ముందుకి
పక్కపక్కన లేకుండా ఒకటి లోపలికి ఒకటి బయటికి కనబడుతూ ఉంటాయి. హియర్ ఆల్సో ఇక్కడ కూడా మనకి ఇక్కడ బాగా ఒరిజినల్ ఇంబ్రికేట్ కనబడుతుంది. మనకి ఇందాక కనిపించింది క్విన్కాన్షియల్. ఫోల్డింగ్స్ అనేటటువంటిది ఒకటి బయటికి ఒకటి లోపలికి ఒకటి బయటికి ఒకటి లోపలికి ఉంది 3. అంటే దిస్ ఇస్ ద ఒరిజినల్ ఇంబ్రికేట్ ఈస్టివేషను. ఇది వచ్చి క్విన్కాన్షియల్ కనిపిస్తూ ఉంది. కాబట్టి నెక్స్ట్ అంటే వేరియేషన్స్ ఒకదానికి ఒకటి తేడా ఉంటాయి. అన్నిటిలోనూ ఇలాగే ఉండాలని రూల్ ఉండదు. అంటే కామన్గా ఎక్కువగా ఉండేటటువంటి క్యారెక్టర్ని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అన్నమాట. సెంటెడ్ డ్యూ టు ద గ్లాండ్స్ వేరియస్ కలర్డ్. అంటే కొరెలా అనేటటువంటిది సెంటెడ్గా ఉంటాయి, నెంబర్ ఆఫ్ గ్లాండ్స్ కలిగి ఉంటాయి. ఈ పెటల్స్ అనేటటువంటివి కలర్గా ఉంటాయి. వైట్ పెటల్స్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ద సిట్రస్ మురయ్యా స్పీసీస్లోనూ చూస్తాము. అంటే తెల్లగా ఉండడం పెటల్స్ అనేటటువంటివి, అంటే ఫ్లవర్ మీద ఉండేటటువంటి అట్రాక్టివ్గా కనబడే. వైట్ లైట్ గ్రీన్, వైట్తో పాటు లైట్ గ్రీన్ కలర్ని కలిగి ఉండేది ఈగల్. అంటే మన మారేడు చెట్టుకు సంబంధించినటువంటి ఫ్లవర్స్ కలరు వైట్ లైట్ గ్రీన్ కలర్లో ఉండడము. అలాగే జాంతోజైలం ప్లాంట్లో ఉండేటటువంటి ఫ్లవర్స్ వచ్చి లైట్ ఎల్లో కలర్లో ఉండడం. అంటే మొత్తానికి వైట్లోనే ఉంటాయి, కాకపోతే లైట్ షేడింగ్ అనేటటువంటిది ఉంది ఇక్కడ. లైట్ ఎల్లో అనేటువంటి జాంతోఫిలం పేరులోనే ఉంది. వైట్ లైట్ గ్రీన్ ఈగల్ ప్లాంట్ లోపల ఈ కలర్ వేరియేషన్ని అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. దిస్ ఇస్ ద కొరల్. యూజువల్లీ పెటల్స్ ఆర్ 5, పాలీపెటాలస్, వాల్వేటర్ ఇంబ్రికేట్ ఈస్టివేషన్ అని చెప్తా. సెంటెడ్ డ్యూ టు ద గ్లాండ్స్ వేరియస్ కలర్డ్ అని చెప్పేసి రాయొచ్చు ఎగ్జామినేషన్ పర్పస్కి మనం. నెక్స్ట్ స్టామెన్స్. ఇందులో స్టామెన్స్కి సంబంధించి ఆండ్రిషియం జనరల్గా కామన్గా అయితే 5 స్టామెన్సే ఉంటాయి. 5 స్టామెన్సే ఉంటాయి. దట్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ద స్కిమియా. అంటే వేరియేషన్ చూడండి, చాలా వేరియేషన్స్ కనబడతాయి ఇందులో. స్టామెన్ మీన్స్ మేల్, మనకి మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ కింద స్టామెన్స్ని చెప్పుకుంటాం. స్కిమియా లోపల 5 స్టామెన్స్ కనబడితే అట్లాంటియా లోపల 8 స్టామెన్స్ 8 ఉంటాయంట. 8 to 10 పారామిగ్నియా మురయ్యా లోపల. అంటే మురయ్యా, మన మురయ్యా స్పీసీస్ ఉంది కదా, మురయ్యా లోపల 8 to 10 అనేటటువంటివి మనం చూద్దాం. ఇక్కడ మురయ్యా లోపల 10 ఉన్నాయి చూడండి స్టామెన్స్. అంటే ఈ సర్కిల్స్ లోపల మనకి చిన్న చిన్నగా చూపిస్తున్నాం కదా, దిస్ ఈజ్ ద సింగిల్ స్టామెన్. అంటే సింబాలిక్, మనకి ఈ స్టామెన్కి సింబాలిక్గా ఇలా వేస్తాము. అంటే ఎన్ని స్టామెన్స్ ఉన్నాయి అనేది ఇక్కడ విషయం తెలిసిపోతుంది. 2 సర్కిల్స్గా ఉన్నాయి, 5 చెప్పిన 10 ఉన్నాయి. అంటే మురయ్యా లోపలే 10 స్టామెన్స్ ఉంటాయనే విషయం దీన్ని బట్టి మనకి ఇక్కడే అర్థమవుతూ ఉంది. ఆండ్రిషియం లోపల 8 to 10. న్యూమరస్ సిట్రస్ స్పీసీస్ లోపలని ఏగిల్ స్పీసీస్ లోపల న్యూమరస్గా ఉంటాయి. 4 or 5 స్టామెన్స్ ఎవోడియా లోపల. స్టామెన్స్ ఆర్ ఫ్రీ, అంటే విడివిడిగా ఉంటాయి ఏగిల్ మురయ్యా లోపల. మోనోడాలిఫస్ అట్లాంటియా మోనోఫిల్లా అనేటటువంటి స్పీసీస్ లోపల మోనోడాలిఫస్ అంటే అన్నీ కలిపి ఒక కట్టగా కట్టుకుని ఉంటాయి అన్నమాట. మన అట్లాంటియా లోపల 8 ఉన్నాయి కదా స్టామెన్స్, ఆ 8 స్టామెన్స్ కూడా ఒకే కట్టగా ఉండడం వల్ల మోనోఫిల్లా కింద చెప్పుకుంటాం. పాలిడాలిఫస్ మనకి ఈ సిట్రస్ స్పీసీస్కి సంబంధించి కట్టలుగా ఉండడం అన్నమాట. స్టామెన్స్ అనేటటువంటివి గుత్తులుగా ప్రజెంట్ అవ్వడం. ఇక్కడ చూడండి, ఇది ఒక కట్టగా కట్టేసింది, అంటే అతుక్కుని ఉన్నాయి చూడండి, ట్యాగ్స్ వేసినట్టు. ఆ 4కి కలిపి ఒక ట్యాగ్ వేసినట్టు, ఓ 4కి కలిపి ట్యాగ్ వేసినట్టు, అలాగా కట్టలుగా ఉంటాయన్నమాట. అంటే సింగిల్గా ఉండకుండా స్టామెన్స్ అనేవి దట్ కెన్ ఫ్యూజ్డ్ ఇన్ విత్ కండిషన్, ఒక కట్టినట్టుగా కలిపి ఉంటాయి. ఇవో చూడండి, ఇవి స్టామెన్స్ కలిసిపోయి ఉన్నాయి. యాంథర్స్ మాత్రం విడివిడిగా ఉన్నాయి, ఫిలమెంట్స్ మాత్రం కలిసిపోయి ఉన్నాయి. అంటే ఆ కండిషన్ని మనం ఇక్కడ సిట్రస్ లోపల అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. సిట్రస్ లోపల అబ్జర్వ్ చేయొచ్చు. వీఆర్ కాలింగ్ దట్ పాలిఎడాల్ఫస్ కండిషన్ అని చెప్తున్నాము. అంటే ఎక్కువ స్టామెన్స్ ఉంటాయి, ఆ స్టామెన్స్ అనేటటువంటివి కట్టినట్టుగా ఒక 4-5 కలిసి ఒక గుత్తులాగా ఉంటాయి అన్నమాట. అంటే ఆ గుత్తులు అనేటటువంటి మోర్ దాన్ 2 కంటే ఎక్కువగా ఉంటాయి, అందువల్ల పాలిడాల్ఫస్ కింద చెప్తాం. ఒకటి ఉంటే మోనోడాలిఫస్ అన్నాం,
రెండు ఉంటే డైడాలిఫస్ అంటాం, ట్రైడాలిఫస్ అలాగుంటాయి. ఇక్కడ పాలీ మోర్ దాన్ ఎక్కువగా ఉంటాయి. ఇన్ సెవరల్ మెంబర్స్ ద స్టామిన్స్ ఆర్ అబ్డోప్లాస్టిమినస్. ఇట్ మీన్స్ అంటే అబ్డిప్లోస్టామినస్ అంటే మనకు ఉన్నటువంటి స్టామిన్స్ యొక్క అరేంజ్మెంట్ ఏ విధంగా ఉంటుందన్నప్పుడు అరేంజ్డ్ ఇన్ ద 2 ఓరల్స్, 2 వరుసల్లో ఉంటాయంట. ఆ 2 వరుసల్లో ఉన్నటువంటి స్టామిన్స్ కూడా విత్ అవుటర్ ఓరల్ అంటే ఆ స్టామిన్స్లో ఉన్నటువంటి బయట ఓరల్ ఉంటుంది చూసారా, స్టామిన్స్ ఆర్ ఆపోజిట్ టు ద పెటల్స్. దిస్ ద యాంటీపెటాలస్. అది ఇన్నర్ ఓరల్లో ఉన్నటువంటి స్టామిన్స్ ఆపోజిట్ టు సెపల్స్. వీఆర్ కాలింగ్ దట్ యాంటీసెపాలస్. అంటే మనకి ఈ కండిషన్ మీకు ఇక్కడ నేను చూపిస్తాను. ఇదిగోండి అవుటర్ ఓరల్ స్టామిన్, ఇది మనకి సెపల్కి ఎదురుగా ఉంది, కాకపోతే పెటల్కి ఎదురుగా లేదు, పక్కగా ఉంది. అవునా, పక్కగా ఉంది. అందువల్ల యాంటీపెటాలస్. outer oral stamens are opposite to the petals. అలాగా అంటే మనకి ఈ విషయాన్ని ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఈ కండిషన్నే ఇది అబ్డిప్లోస్టెమినస్ కండిషన్ అంటాం. యాంటీ పెటాలస్, యాంటీ సెపాలస్ అంటే ఆల్టర్నేట్ విత్ ద స్టామిన్స్ ఆఫ్ ది అవుటర్ ఓరల్. అంటే స్టామిన్స్ అనేవి ఒకే లైన్లో ఉండకుండా వాటికి ఆల్టర్నేటివ్గా ప్రజెంట్ అయి ఉన్నాయి. The number of stamens is equal to the number of sepals. It is called haplostemanous. అంటే మనకి ఇక్కడ ఓన్లీ సెపల్స్ యొక్క నెంబర్కి ఈక్వల్గా, అంటే సెపల్స్ 5 ఉన్నాయనుకోండి, అందులో ఉండే స్టామిన్స్ కూడా 5 కండిషన్లో ఉంటే హ్యాప్లోస్టెమానస్ అని పిలుస్తాం. దట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ ద జాంతోజైలం. అదే ఇక్కడ మన అబ్డిప్లోస్టెమానస్ అంటే 2 వరుసల్లో ఉన్నాయి, అవి ఆల్టర్నేటివ్గా అరేంజ్ అయి ఉన్నాయి, అందువల్ల అబ్డిప్లోస్టెమానస్ అన్నాము. అంటే దిస్ ఇస్ ద వేరియేషన్ ఇన్ దట్. ఇది స్పెషల్గా చెప్తున్నాం ఇందులో. యాంథస్ డైథీకస్ 2 తీకాలు కలిగి ఉంటాయి, అంటే 2 చాంబర్స్ లాగా ఉంటాయి. ఇంట్రోజ్ అంటే లోపల వైపుకి ఓపెన్ అవుతాయి, అంటే లాంగిట్యూడల్ డెలిషన్స్ నిటారుగా పగిలుతాయి, లోపలికి ఫేసింగ్ వేసుకుని ఉంటాయి. ఇవి ఇంట్రోజ్ అని చెప్పడం. యాంథస్ డైథీకస్ ఇంట్రోజ్. చూడండి, ఇవి వేసేటప్పుడు మనం లోపలికి పెట్టాం, ఇలాగా ఫోల్డింగ్స్ వేసిన కండిషన్ని లోపలికి పెట్టాం. అవునా, అందువల్ల మనం అది కరెక్ట్గా చూడాలి. ఇక్కడ మీకు అబ్డిప్లోస్టెమానస్ గురించి చెప్పుకున్నాం కదా, ఆ కండిషన్ గురించి. నెక్స్ట్ ఈ స్టామిన్స్ గురించి కూడా చెప్పుకున్నాం. అంటే ఇందులో ఉండేటటువంటి డైథీకస్ అన్నాం, 2 గదులను కలిగి ఉంటాయి అనేసి, అంటే 4 చాంబర్స్, మళ్ళీ లోపల లాక్యూల్స్ ఉంటాయి, అది వేరు. దీస్ ఆర్ ద స్టామిన్స్కి సంబంధించి, యాండ్రిషన్కి సంబంధించి అన్నమాట. ఇదిగోండి యాండ్రిషన్కి సంబంధించి ఇందులో ఇండివిజువల్గా మనం లాంగిట్యూడల్ సెక్షన్ చేసినప్పుడు ఒక్కొక్క స్టామిన్ విడిగా చూపిస్తూ, ఇదేమో గైనీషియం పార్టు, ఇదేమో స్టిగ్మా పార్ట్, ఇది స్టైలు ఓవరీ పార్టు, ఇదేమో బేస్లో ఉండేటటువంటి డిస్క్. థలామస్ దగ్గర డిస్క్ ఉంటుందన్న కదా, థలామస్ ఇస్ ద డిస్క్ షేప్డ్ అన్నాం, అది డిస్క్ సంబంధించి అన్నమాట. అంటే ఓవరీ యొక్క కింద భాగంలో ఉంటుంది. ఇది డైథీకా అన్నాం కదా, 2 బ్లాక్స్ లా కనబడుతుంది చూసారా, 2 బ్లాక్స్ కనబడుతున్నాయి. ఈ 2 బ్లాక్స్ని కలుపుతూ ఉండేది, మధ్యలో కనెక్టర్ ఉంటుంది. ఇదేమో ఫిలమెంట్ జాయింటింగ్ అన్నమాట. యాంథర్కి ఫిలమెంట్ జాయింటింగ్ పార్ట్, ఫిలమెంట్ ఇది. నెక్స్ట్ గైనీషియం పార్ట్. అంటే స్టామిన్స్ అనేటటువంటి ఒక స్పీసీస్ నుంచి ఇంకో స్పీసీస్కి వేరియేషన్స్ చూపించాయి. అలాగే కార్పెల్స్ విషయంలో కూడా దట్ కెన్ షోస్ ద చేంజెస్. ద నెంబర్ ఆఫ్ కార్పెల్స్ రేంజ్ ఫ్రమ్ 1 to many, సచ్ యాజ్ మోనోకార్పెల్లరీ అంటే సింగిల్ కార్పెల్, ఒక బ్లాక్ ఉండడము. ఇక్కడ బైకార్పెల్లరీ కండిషన్ కనబడుతుంది మనకి. ఇది ముర్రయా లోపల
ఉంటుంది మనకి బైకార్పెల్లరీ కండిషను. మోనోకార్పెల్లరీ టెక్లియా లోపల ఎంప్లీరియం లోపల మనకి మోనోకార్పెల్లరీ కండిషన్ ఉంటుంది. బైకార్పెల్లరీ ఇదిగోండి ముర్రయ్య బైకార్పెల్లరీ కండిషన్ అన్నాం కదా, 2 బ్లాక్స్ లాగా కనబడుతుంది ఇక్కడ, అటొకటి ఇటొకటి. దిస్ ఇస్ ద బైకార్పెల్లరీ కండిషన్. అంటే కార్పెల్స్ అంటే ఇవి, స్టామెన్స్ అంటే ఈ అవుటర్గా ఉన్నటువంటి సర్కిల్స్ లాగా ఒక్కొక్కటి విడివిడిగా ఉంది. ఇది స్టామెన్స్ని చూపించేటట్టు. ఇది వచ్చేమో మనకి కొరెల్లా అని చూపించే అంటే పెటల్స్ కండిషన్. ఇది వచ్చేమో సెపల్ కండిషన్ చూపించేటటువంటిది అనమాట. మనం ఫ్లోరల్ డయాగ్రామ్ వేసేటప్పుడు ఆ విధంగా వేస్తాము. ట్రైకార్పెల్లరీ ట్రైఫేషియా స్పీసీస్ని బట్టి మన జనరల్ని బట్టినే పేరుంది. టెట్రాకార్పెల్లరీ లిమోనియా లోపల చూస్తాం. మల్టీకార్పెల్లరీ సిట్రస్ అంటే మనం సిట్రస్ స్పీసీస్ అంటే నిమ్మకాయ తొనలు కానీ సెపరేట్ చేసి చూస్తాం కదా, అంటే మనకు తొనలు ఎన్ని తొనలు వస్తాయి అన్ని తొనలు అన్ని బ్లాక్స్ అన్నమాట. ఇక్కడ అన్ని కార్పెల్స్తో సమానం. అంటే మనం అందులో ఉండేటటువంటి సెపరేట్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఆ పార్ట్స్ ఈచ్ పార్ట్ ఈక్వల్ టు ద 1 కార్పెల్. అండ్ సింకార్పస్ అన్నీ కలిసే ఉంటాయి కదా, మనం పై తొక్క తీసినప్పుడు మాత్రమే వాటిని ఓపెన్ చేయగలుగుతాం. అతుక్కునే ఉంటాయి, పై తొక్క అంతా పీలింగ్ అంతా లాగేసాక దట్ కెన్ సెపరేటెడ్. అందువల్ల సింకార్పస్ కండిషన్ కలిసి ఉంటాయి. మీకు మెడికల్ లోపల చూపిస్తాను. ఇదిగో మల్టీకార్పెల్లరీ కండిషన్ చూడండి, ఇక్కడ ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, 7 బ్లాక్స్ కనబడుతున్నాయి. అంటే 7 కార్పెల్స్ ఆర్ హియర్ మెడికల్ లోపల. అంటే దట్ ఈస్ ద వేరియేషన్ అన్నమాట కార్పెల్స్కి సంబంధించి. నెక్స్ట్ ఇన్ జాంతోజైలం ద ఓవరీస్ ఆర్ ఫ్రీ బట్ స్టైల్స్ ఆర్ ఫ్యూజ్డ్ అబోవ్. దెర్ ఈజ్ ఏ స్టాక్ గైనోఫోర్. అంటే ఇక్కడ గైనేషన్ లోపల అంటే గైనేషన్కి సంబంధించి ఒక పొడవాటి స్టాక్ లాంటి స్ట్రక్చర్ ఏర్పడుతుంది. అంటే జాంతోజైలం లోపల ద ఓవరీస్ ఆర్ ఫ్రీగా ఉంటాయి బట్ స్టైల్స్ ఆర్ ఫ్యూజ్డ్ అబోవ్. దేర్ ఆర్ ఏ అంటే దెర్ ఈజ్ ఎ స్టాక్ దట్ ఈస్ కాల్డ్ గైనోఫోర్. నెంబర్ ఆఫ్ ఓవ్యూల్స్ పర్ కార్పెల్ రేంజెస్ ఫ్రమ్ 1 to many. అంటే ఒక్కొక్క కార్పెల్లో ఒక ఓవరీ నుంచి నెంబర్ ఆఫ్ మెనీ కార్పెల్స్ కూడా ఉండేటటువంటి చాయిస్ ఉంది. అంటే మనం సిట్రస్ స్పీసీస్లో చూస్తే ఒక్కొక్క పార్ట్ లోపల ఒక్కొక్క తొన లోపల మనకి అందులో సీడ్స్ ఉంటాయి చూసారా, అంటే ఒక్కొక్క సీడ్ ఒక ఓవ్యూల్ నుంచి వస్తుంది మనకి. అంటే నెంబర్ ఆఫ్ సీడ్స్ అనేటటువంటివి ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మెనీ సీడ్స్ ఆర్ దేర్ అంటే మెనీ ఓవరీస్ ఆర్ అంటే ఓవ్యూల్స్ ఆర్ దేర్. ద ప్రెజెంటేషన్ ఈజ్ బేసికల్లీ యాక్సెల్ ప్రెజెంటేషన్. నెంబర్ ఆఫ్ స్టైల్స్ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ కార్పెల్స్ ఆర్ స్టైల్స్ మే బి ఫ్యూజ్డ్ టు ఫార్మ్ ఓన్లీ 1 స్టైల్. అంటే మనకి కార్పెల్ నెంబర్ ఉంటుంది చూసారా, ఇందాక మోనోకార్పెల్లరీ బైకార్పెల్లరీ ట్రైకార్పెల్లరీ అన్న అంటే ఆ కార్పెల్స్ యొక్క నెంబర్కి ఈక్వల్గా అందులో ఉండేటటువంటి స్టామెన్స్, దిస్ ఇస్ ద స్టామెన్. అంటే ఈ స్టామెన్స్ అన్నీ స్టామెన్స్ అన్న స్టైల్స్, ఈ స్టైల్స్ అన్నీ ఫ్యూజ్ అవడం వలన అంటే ఎన్ని కార్పెల్స్ ఉంటాయి ఇక్కడ 2 కార్పెల్స్ ఉన్నాయి కాబట్టి 2 స్టామెన్స్ అనేటటువంటి ఫ్యూజ్ అయ్యి మనకి ఒక స్టైల్ కింద కనిపించడం జరుగుతుంది ఇక్కడ. అంటే ఆల్వేస్ స్టైల్స్ నెంబర్ ఈజ్ ద ఈక్వల్ టు ద కార్పెల్స్. కార్పెల్స్ నెంబరు స్టైల్స్ నెంబరు ఈక్వల్గా ఉంటుంది. కాకపోతే ఆల్ స్టైల్స్ ఆర్ ఫ్యూజ్డ్ అండ్ ఫార్మ్ ద సింగిల్ స్టైల్. అంటే మనకి ఎన్ని కార్పెల్స్ ఉన్నదనే విషయం ఇక్కడ స్టైల్స్ని చూసి చెప్పొచ్చు. కాకపోతే స్టైల్స్ ఏమవుతున్నాయి చూసి చెప్పడానికి ఫ్యూజ్డ్ ఇన్ కండిషన్లో ఉంటున్నాయి. అంటే మనకు ఆ కార్పెల్స్ నెంబర్ని బట్టి అందులో ఎన్ని స్టైల్స్ ఉన్నాయనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు అన్నమాట. స్టైల్ ఈజ్ ద షార్ట్ అండ్ ఫ్లెషీ స్టిగ్మా 1 క్యాపిటేట్ ఆర్ లోబ్డ్. అంటే పై టిప్ భాగం ఉంటుంది కదా, దిస్ ఈజ్ ద క్యాపిటేటెడ్ కండిషన్. కొన్నిట్లో లోబ్డ్ కండిషన్లో కనబడుతుంది, అంటే ఫోల్డింగ్స్ ఉంటాయి. దిస్ ఇస్ ద గైనేషియం పార్ట్. అంటే మనం ఇక్కడ ఓన్లీ డిస్కస్డ్ ఇన్ ద రూటేసీ ఫ్యామిలీ వెజిటేటివ్ అండ్ ఫ్లోరల్ క్యారెక్టర్స్. వెజిటేటివ్ ఫ్లోరల్ క్యారెక్టర్స్ మాత్రమే డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చి పాలినేషన్కి సంబంధించి